లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. సరిగ్గా ప్రసన్నాంజనేయ స్వామి దగ్గర స్టార్ట్ అయినటువంటి శోభాయాత్ర ఇక్కడ వరకు చేరుకుంది. ఇక్కడ ప్రస్తుతం నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడే భజనలు చేస్తూ వాళ్ళు కోలాహలంగా వెళ్తున్నటువంటి క్రమంలో ఒక అపరిచితుడు వచ్చాడు. గుర్తు తెలియని వచ్చి తల్వారు దింపాడు, డబ్బులు తెల్లాడు, బూతులు తిట్టాడు, హనుమాన్ మాలధారుడు. దాంతో ఆగ్రహించినటువంటి స్వాములందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఈ ప్రాంతంలోనే వారికి రక్షణగా ఉన్నటువంటి పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులు సంధానించే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాన్ని వాళ్ళు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసినటువంటి క్రమంలో వేలాదిగా ఉన్నటువంటి హనుమాన్ భక్తులను వివిధ ప్రాంతాలకు తరలించారు. వాళ్ళకి మద్దతుగా సంఘీభావంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలించినటువంటి క్రమంలో వాళ్ళని సంధానించే ప్రయత్నం చేశారు. వాహనంతో పాటు ఈడ్చుకెళ్లడం జరిగింది. పోలీసులు ఈ క్రమంలోనే వాళ్ళని సంధానించారు. కొంతమందిని హనుమాన్ భక్తులను అదుపులోకి తీసుకుని రాత్రి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే ఎవరైతే న్యూసెన్స్ చేశారో హనుమాన్ శోభాయాత్రకి ఆటంకం కలిగేశారో అతని పేరు జయదేవ్. అతను భక్తులు ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలోనే ఉన్నటువంటి క్రమంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని ప్రశ్నిస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే 5 హనుమాన్ భక్తులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి భక్తులు కోరుకుంటున్నారు. దీని మీద ఒక్కసారిగా ఏం జరుగుతుంది అనే టెన్సివ్ సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ చౌరస్తా నుంచి అక్కడ లైట్లు వస్తున్నాయి. ఇది మంచిర్యాల జంక్షన్ అంటున్నాం. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలో ఉన్నటువంటి చౌరస్తా, దీన్ని మనం మంచిర్యాల చౌరస్తా అంటున్నాం. అక్కడ నుంచి శోభాయాత్రగా హనుమాన్ గుడి నుంచి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. ఇప్పటికైనా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ పోలీస్ బలగాలు వివిధ కూడళ్లలో మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో ఒకవైపు హనుమాన్ భక్తులు, హిందూ సంఘాలన్నీ కూడా సమన్వయంతో పనిచేస్తూ ముందుకెళ్లాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మిడ్ నైట్ టెన్షన్కి మరికొన్ని గంటల్లో స్థిరపడేటువంటి అవకాశాలు మనం ప్రస్తుతంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే ఇక్కడ తాజా అప్డేట్. కరీంనగర్లో హనుమాన్ భక్తులు శోభాయాత్ర చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ వచ్చింది. ఏం జరుగుతుందో తెలిసే లోపలనే ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులకి హనుమాన్ భక్తులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక అపరిచితుడు తల్వార్తో తిప్పి బూతులు తిట్టాడు. ఆ స్వాములను డబ్బులు వెదజల్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అని చెప్పేసి హనుమాన్ భక్తులు ఆరోపించారు. దీంతో ఆ శోభాయాత్రకి రక్షణగా ఉన్నటువంటి పోలీసులు, ఇతర పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. వారిని శాంతపరిచాయి. ఎవరైతే డిస్టర్బ్ చేశారో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా స్వాములు పోలీస్ వాహనాలకి అడ్డుగా మారి వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని పోలీసులు అధికారులు చెప్తున్నారు. దీంతో ఒక 5 స్వాములు పోలీసులు అదుపులోనే ఉన్నారు. మనతో మాట్లాడడానికి కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు, అసెంబ్లీ కన్వీనరు, ఇతర నేతలు ఉన్నారు. ఏం చెప్తారు, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి, సంఘటనకు సంబంధించి? యాక్చువల్లీ నిన్న చాలా దురదృష్టకరం నిన్న సంఘటన అనేది. అసలు శోభయాత్ర చాలా సంతోషంగా ఆనందంగా వాళ్ళు జరుపుకునే సమయంలో ఒక అపరిచితుడు, తెలియని అపరిచితుడు వచ్చి ఏదో మేము వాళ్ళ హనుమాన్ దీక్షపరుల మీద కత్తులు దూతున్నారనే భయంతో వాళ్ళు కొంచెం ఉగిసలాట జరిగింది. దానికి పోలీసు వారు కూడా సహకరించారు. దాని తర్వాత కూడా పోలీసు వారు కొంత అతన్ని తీసుకుపోయే క్రమంలో కొంత ఉగిసినట్టు జరిగింది. అది వాస్తవమే. నిన్న కూడా మేము పోలీసు వారికి సహకరించాము. మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు కూడా సహకరిస్తాము ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే హనుమాన్ భక్తులు 5-6 హనుమాన్ భక్తులు అక్కడ పోలీసు కస్టడీలో ఉన్నారు. దయచేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రాధేయపడుతున్నా, నేను వారిని వెంటనే విడుదల చేయాలని దయచేసి నేను వారికి విన్నవించుకుంటున్నా. నేను ఒక అసెంబ్లీ కన్వీనర్గా
ఎందుకంటే వారు ఒక హనుమాను 41 రోజులు వాళ్ళు మార్నింగ్ నుంచి పడుకునే సమయం దాకా వారు భక్తిలో లీనమై ఉంటారు కాబట్టి నేను ప్రత్యేకంగా వారికి విన్నవించుకుంటున్నా, దయచేసి వారిని వెంటనే విడుదల చేయాలి. వాళ్ళ పోలీస్ కస్టడీ నుంచి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని నేను కోరుకుంటున్నా. ఇటువంటి సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము ఎల్లవేళలా మేము భారతీయ జనతా పార్టీ మేము పోలీసు వారికి సహకరిస్తాము. ఇప్పుడు హనుమాన్ భక్తులకు కూడా మేము ఉంటామని నేను ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిరంతరం రామనామ జపంతో ఉండేటువంటి హనుమాన్ దీక్ష పరులు అన్నది అందరూ శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భక్తి శ్రద్ధలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా జరిగినటువంటి ఘటన. దీనిలో ఇట్లాంటి సిచ్యువేషన్ రావడం దురదృష్టకరము. హనుమాన్ భక్తులకి అలాగే పోలీసులకి సైతం భారతీయ జనతా పార్టీ పక్షాన మేము సహకరిస్తాం ఎల్లవేళలా. ఇప్పటికైనా వారిని విడుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారు. హనుమాన్ భక్తుల మనోగతాన్ని దెబ్బతీయకుండా అలాగే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితి మాత్రం అందరి మీద ఉంది అని చెప్పేసి కోరుతున్నటువంటి దృశ్యాన్ని వారి యొక్క విజ్ఞప్తిని వారి మాటల్లోనే విన్నాం. విడుదల సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.